ప్రియాంక గాంధీ చేతుల మీదుగా గృహజ్యోతి గృహలక్ష్మి పథకాలు ప్రారంభం కాబోతున్నాయని ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తున్నదని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ప్రవీణ్ జెటోని తెలియజేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలాగా ప్రజలను మభ్యపెట్టే పార్టీ కాదని, మాట ఇచ్చామంటే అమలు జరుగుతుందని గట్టిగా వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి సాగిస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని కొందరు బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ అబద్దాలను ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో నేరెళ్ల నరసింగం, లింగాల భూపతి, గుగుళ్ల శ్రీకాంత్, పొన్నాల పరశురాం, ఎగుర్ల ప్రశాంత్, మోరె లక్ష్మీరాజం, ఆసాని సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ నాయకులు కావచ్చు, తప్పుడు కూతలకు పోయకండి. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఇస్తా అన్న హామీలను ఇచ్చిన పాపన పోలేదు, చేస్తా అన్న సంక్షేమ పథకాలను చేసిన పాపన పోలేదు. మచ్చుకు చెప్పుకోవాలనుకుంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ పాలన మొత్తం అబద్ధాల పుట్టలపైన, అబద్ధాల పుస్తకాలపైన నడిచిందన్నమాట ప్రజలకు అర్థమయ్యే వాళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్పు కోరుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులను, స్థానికంగా కుక్కలాగా మొరిగే కార్యకర్తలను ఈరోజు మేము అడుగుతూ ఉంది ఒకటే, మీ నాయకులు మీ కార్యకర్తలకు చేస్తా అన్న ఇస్తా అన్న హామీలను ఏ సందర్భంలోనైనా ఎక్కడనైనా నెరవేర్చిన పాపాన పోయిందా అనేది మీరు ఒక్కసారి మనసు పెట్టి మనసు పైన ప్రమాణం చేసి అవగతం చేసుకోవాలని చెప్పి ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ పార్టీ మీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని ఇప్పటి వరకు అధికారంలో ఉన్న 9 సంవత్సరాల్లో అమలు చేసిన పాపాన పోలేదు. అవి అడిగే దమ్ము ధైర్యం లేదు. కనీసం ప్రజలకు మంచి చేద్దామన్న ఆలోచన కూడా లేని నాయకులతోని మీరు ఆ రోజు సావాసం చేసి తెలంగాణ ప్రజలు నిండా ముంచింది మీరు. ఈరోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోని గత ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల అప్పును ఏ విధంగా కట్టాలని చెప్పి దాని మీద ఒక కసరత్తు చేసుకుంటూ, దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు సుస్థిరమైన పాలన అందించాలని, అది ప్రజా పాలనగా ఉండాలని చెప్పి సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టి ఈరోజు ముందుకు పోతా ఉంది. ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడతాడు, బీఆర్ఎస్ పార్టీ మీద 100 కేసులు పెట్టిరు, తప్పుడు కేసులు పెట్టిరని. ఆ సన్యాసికి తెలివి ఉండాలి, బుద్ధి ఉండాలి. ఎమ్మెల్యేగా చేసినందుకు ఆయనకు వత్తాసుగా ఇక్కడ కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ నాయకులకు కూడా సిగ్గు శరం ఉండాలి. తప్పులు మీరు చేసి, దోపిడీ మీరు చేసి, నిరంకుశం మీరు చేసి ఈరోజు ఆ దుమ్మేదో మా మీద పోయాలంటే ఎవరు చూస్తూ ఊరుకోరు బిడ్డ, కబర్దారని తెలియజేస్తా ఉన్నాం. ఎవరైతే ఎన్ని తప్పులు చేసిండో ఆ తప్పులకు తప్పకుండా లెక్కలు కట్టుడే, తగిన సమయంలో వాళ్ళందరికీ బుద్ధి చెప్పుడే ఇది తప్పకుండా జరుగుతూ ఉంది.